గమ్నాగైన్ నేను ఈరోజు మీ అందరికీ ఒక స్టోరీ చెప్పాలనుకుంటున్నాను. కలియుగ వైకుంఠం అని పిలువబడే తిరుమలకి తొలి గడపైన మన కడపకి చెందిన స్టోరీ ఇది. ఒక యథార్థ గాథ. కడపలో అమృత్ నగర్కి చెందిన ఒక కుటుంబం ఈ మధ్య వాళ్ళు అండర్గో అయిన వెరీ పెయిన్ఫుల్ స్టోరీ. చిన్న కుటుంబం, ఒక అమ్మ నాన్న, ఒక 3 ఏళ్ల కూతురు. వాళ్ళని పెళ్ళికని పిలిస్తే వాళ్ళు కంబదూరు నగరానికి వెళ్తాం జరిగింది. అక్కడ ఈ మ్యారేజ్ సెలబ్రేషన్స్ అంటే అందరికీ ఎగ్జైటింగ్, హ్యాపీ ఉంటాం కదా. సో అందరూ వాళ్ళ పనుల్లో వాటిల్లో ఇన్వాల్వ్ అయిపోయి ఉన్నారు. చిన్నపిల్లలు వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కనిపించేటప్పటికి ఆడుకుంటాం, మనం ఎగ్జైట్ అయిపోతాం కదా. సేమ్ వే ఆ పాప ఆడుకుంటూ ఉండింది. అప్పుడు ఒక అతను వచ్చి, పాప నీకు బనానా ఇస్తాను రామ్మా అని బనానా చూపెట్టి పిలిచారు. చాక్లెట్స్, ఐస్ క్రీమ్స్, ఫ్రూట్స్ పిల్లల్ని చాలా ఎగ్జైట్ చేస్తాయి కదా. అట్లనే ఆ పాప ఆ బనానా కోసం అని వెళ్తే అతను మాటల్లో పెట్టి ఆ పాపని కొంత దూరం తీసుకెళ్ళారు. తీసుకెళ్ళిన తర్వాత ఆ పాప పైన అత్యాచారం చేసి ఇది బయటకు రాకూడదు అని ఆ పాపని అక్కడే చంపేసి పొదల్లో పడేసి వచ్చేశారు. కొంతసేపటి తర్వాత ఏది పాప కనిపించట్లేదు అని ఆ పేరెంట్స్ కంగారు పడుతూ ఇంకా అందరూ ఎతుకుతో మొదలుపెట్టారు. అట్లా అందరూ ఎతుకుతుంటే కొంతసేపటికి ఆ పొదల్లో ఆ బ్లడ్తో నిండిపోయిన ఆ పాప శవం అనేది దొరికింది. ఆ నిందితుడు ఎవరైతే ఉన్నారో అతన్ని పోలీసులకి అప్పచెప్పినాక అతని పైన పోస్కో ఫైల్ చేశారు, విచ్ ఈజ్ నాన్ బెయిలబుల్. పోస్కో కానీ ఇట్లాంటి టఫ్ లా ఎన్నొచ్చినా కూడా ఈ అన్యాయాలు అనేది ఆగట్లేదు. 3 months బ్యాక్ విజయవాడలో ఒక పాపని ఇట్లనే ఐస్ క్రీమ్ ఇస్తాను అని ఆశ పెట్టి తీసుకెళ్ళి అత్యాచారం చేసి అక్కడే ఒక గుంత తవ్వి చంపేసి కప్పెట్టేశారు. 3 years, 5 years, 6 years అలాగే ఏమీ తెలియని వయసులో, అంటే మనల్ని ఎవరైనా కూడా నచ్చని వాళ్ళు ముట్టుకుంటేనే అది తేళ్ళు జర్లు పాకినట్టు అనిపిస్తుంది. అంత పెయిన్ఫుల్ ఉంటుంది. అంటే ఇష్టం లేని వాళ్ళు మన మీద చెయ్యేస్తేనే. ఇమాజిన్ మనం ఇట్లా నడుచుకుంటూ వెళ్తున్నాము, చుట్టూ ముళ్ళు ఉన్నాయి, ఆ ముళ్ళలో ఇంకా ఇంతే దారి ఉంది, బట్ వీ హ్యావ్ టు పాస్ త్రూ అన్నప్పుడు వెళ్తా అంటే అవి ఇవి అన్నీ ఎట్లా పోక్ చేస్తాయి కదా, ఎంత పెయిన్ఫుల్ ఉంటుంది. దానికన్నా 100 రెట్లు ఎక్కువ ఉంటుంది ఆ పెయిన్, అత్యాచారం అనేది. అది తెలియని వయసులో, ఆడుకునే వయసులో ఆ పిల్ల పాపం ఎంత నరకం అనుభవించి ఉంటుందో. జస్ట్ 3 years ఏం లైఫ్ చూసి ఉంటారు వాళ్ళు. నాట్ ఈవెన్ ABCD కూడా నేర్చుకుని ఉండరు. మేము ప్రశ్న టీంలో వీవర్ యాక్చువల్లీ ఒక డిస్కషన్ చేస్తూ ఉన్నాం. ఇట్లా అవును ఇవన్నీ వస్తున్నాయి కానీ భయపడేది ఎవరు? ఇప్పుడు ఏమైనా న్యూస్లో ఏం చూపిస్తారు, ఇట్లా ఇన్సిడెంట్ జరిగింది, వాళ్ళని పోలీసులు పట్టుకున్నారు, ఇట్లా వేసారు, అయినా కూడా ఎవరికి భయం వస్తుంది? దీన్ని ఎట్లా ఆపేది? ఇది అప్టిల్ మనం పోలీసులు దొరికారు, ఓకే, వాట్ నెక్స్ట్? ఇలాంటివన్నీ జరుగుతూనే ఉంటున్నాయి కదా. లా ఏం చేస్తుంది, వాళ్ళు ఏం చేస్తున్నారు అని క్వశ్చన్ చేసే కన్నా ఎన్ని కేసెస్ వచ్చినా ఎంత వచ్చినా కూడా మనిషి అనేవాడు మారందే ఏది వీటిని ఆపలేవు. ప్రాబ్లం జరగక ముందే మనం ఆపగలిగితే మీకు పీడోఫైల్స్ గురించి తెలిసి ఉంటుంది అని నేను అనుకున్నా. ఇన్ కేస్ లేదు అంటే ఐఎమ్ గివింగ్ ఏ లిటిల్ ఇన్ఫర్మేషన్ ఆన్ ఇట్. ఆడపిల్లలు ప్రీమెచ్యూర్ అవ్వక ముందు ఉంటారు కదా, అంటే అప్ టిల్ 13 years, 0 నుంచి అంటే పుట్టిన పిల్లల కాడి నుంచి 13 years లోపు ఉన్న పిల్లల పైన సెక్షువల్లీ ఓరియంటెడ్ ఉంటారు. అంటే వాళ్ళని చూసి వీళ్ళు అట్రాక్ట్ అవుతారు. ఇది ఒక సైకిక్ డిసార్డర్. మనలో ఎంతోమంది దీనికి గురై ఉంటారు. అంటే ఇంట్లో ఉన్న అంకల్స్ అయి ఉండొచ్చు, తాతలు అయి ఉండొచ్చు, మన నాన్న ఫ్రెండ్స్ అయి ఉండొచ్చు, లేదా ఇంకొకరు అయి ఉండొచ్చు. ఇట్లా మనకి ఇంటికి వచ్చి మనం చిన్నప్పుడు
ఇట్లా టచ్ చేస్తాం, ఇవన్నీ మనం ఎన్నో ఫీల్ అయి ఉంటాం కదా. అంటే ఏమనుకుంటారు అమ్మ నాన్నకి చెప్తే, ఇది చెప్పొచ్చా లేదా, చెప్తే అంకుల్ మనల్ని ఏమన్నా చేస్తారు, ఇట్లా మన బాధని బయట పెట్టుకోలేక మనం ఎంతో నరకం అనుభవించాం. సో ఇప్పుడు యూనో యాజ్ ఎ మదర్ ఆర్ ఫాదర్, మీ పిల్లలు ఎవరైతే ఉన్నారో ఎప్పుడైనా వాళ్ళ బిహేవియర్లో చేంజ్ వచ్చినా, లేదా ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళు ఇబ్బందిగా ఫీల్ అయినా, వాళ్ళని కూర్చోబెట్టుకుని అడగండి ఏమవుతుంది, ఏమైంది, అది ఏమన్నా కానీ నేను మీకున్నాము అనే భరోసా మీరు కల్పించండి. అండర్స్టాండ్ చేసుకోండి. ఎనీథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ అని అడగండి. మీరు వెంటనే దానికి రియాక్ట్ అవ్వండి. వాళ్ళ ప్రాబ్లం మనము అర్థం చేసుకున్నప్పుడు ఇప్పుడు కాకపోయినా ఇన్ ఫ్యూచర్ అట్లాంటిది ఏం అండర్గో అయినా కూడా వాళ్ళు మనకి చెప్తారు. అంటే తెలిసే కొన్ని ఉన్నా తెలవని ఎన్నో జరుగుతున్నాయి ఇట్లాంటి చైల్డ్ అబ్యూజెస్. ఈ పీడోఫైల్స్ని కూడా మేమేమనుకున్నామంటే, మనం కూడా మన చుట్టూ ఉన్న వాళ్ళని లెట్స్ ఆస్క్, నీకేమన్నా అట్లాంటివి ఉన్నాయా, వాళ్ళని ఒక క్రిమినల్ అట్లా చూడకుండా, ఇన్ కేస్ అట్లా ఉంది అనుకో, లెట్స్ అండర్స్టాండ్, వాళ్ళని యాక్సెప్ట్ చేద్దాం. అండర్స్టాండ్ చేసుకొని మీకు అట్లా ప్రాబ్లం ఉంటే లెట్స్ గో టు ఏ సైకియాట్రిస్ట్, మనం దాన్ని ట్రీట్ చేద్దాం. బిహేవియర్ కరెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. కొంతమందికి బై బర్త్ కొన్ని డిసార్డర్స్ వస్తాయి, అట్లానూ అయి ఉండొచ్చు. ఇది ఐఎమ్ నాట్ సపోర్టింగ్ దీస్ పీపుల్ డెఫినెట్లీ, బట్ వీళ్ళని కూడా మనం గనక సరి చేయగలిగాము అనుకోండి, అండర్స్టాండ్ చేసుకుని వాళ్ళని ట్రీట్ చేయగలిగాము అనుకోండి, ఇట్లాంటివి మనం చాలా వరకు ఆపవచ్చు. ఫర్ ఎవ్రీ మెన్ అండ్ విమెన్ అవుట్ దేర్, మీ సర్కిల్లో వాళ్ళు 10 అవనివ్వండి, 15 అవనివ్వండి, ఎంతమంది అన్నా అవనివ్వండి, మీరు అడగండి, డూ యూ హ్యావ్ సచ్ ప్రాబ్లమ్, లెట్స్ గెట్ ట్రీటెడ్, నేను సపోర్ట్ చేస్తాను మీకు. ఐ విల్ కీప్ ఇట్ యాజ్ ఎ సీక్రెట్. అది మన మధ్య ఉంటుంది, మనం వెళ్ళి దాన్ని ట్రీట్ చేసుకుని వద్దాం. యూ డోంట్ హర్ట్ ఎనీ వన్ అండ్ యూ డోంట్ హర్ట్ యువర్ సెల్ఫ్, లెట్స్ గెట్ ఇట్ ట్రీటెడ్ అని దాన్ని మనం రిజాల్వ్ చేయాలి. ఈ ప్రాబ్లం లేకుండా ఈ పాన్ చూసి అది చూసి చిల్లర్ ఐడియాలు, థాట్స్ మీ బ్రెయిన్ నింపుకుని అన్యాయంగా చిన్న చిన్న పిల్లల ప్రాణాలు దయచేసి తీయొద్దు. అన్యాయంగా చిన్న చిన్న పిల్లల ప్రాణాలు దయచేసి తీయొద్దు. ఎవరికి బానిసలు కాదు. ఈ లైఫ్ అనేది మీకెంత ఇంపార్టెంటో ఎదుటి మనిషికి అంతే ఇంపార్టెంట్ ఉంటుంది. వాళ్ళకి కళలు ఉంటాయి, ఏదేదో అవ్వాలనుకుంటాము. లైఫ్ మనం అంటే ఎన్నో ఆశలు ఉంటాయి అందరికీ. దాన్ని చిన్న స్ప్రౌట్ అప్పుడే ఇట్లా నాశనం చేస్తాం అనేది చాలా బాధాకరం. దయచేసి ఇట్లాంటి క్రైమ్స్ చెయ్యొద్దు, చిన్నపిల్లల్ని ఇట్లా బాధ పెట్టద్దు. ఐఎమ్ సో సారీ ఫర్ దట్ small girl. Let's have a society where we don't find such rapes in future. Thank you.